హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థతో పాటు ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన క్లాస్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలలో మనకు ముఖ్యంగా ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి శీతోష్ణ స్థితి గురించి, ఓషియానోగ్రఫీ గురించి, సముద్ర శాస్త్రం గురించి, అదేవిధంగా ప్రపంచానికి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రంలో స్థలాకృతుల గురించి, వాటితో పాటు భారత భూగోళ శాస్త్రం కూడా పోటీ పరీక్షలో చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్గా గుర్తించాలి ఫ్రెండ్స్. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నుంచి రాథోడ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా ఇండియన్ జియోగ్రఫీ క్లాస్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరియు ఈరోజు మనము భారత భూగోళ శాస్త్రము లేదా ఇండియన్ జియోగ్రఫీని స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటిది? ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా మనము భారత భూగోళ శాస్త్రంలో భారతదేశం యొక్క ఉనికి, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము, దాంతోపాటు నదులు, నేల, అదేవిధంగా వ్యవసాయము, పరిశ్రమలు, రవాణా, ఇటువంటి టాపిక్స్ను మనము భారత భూగోళ శాస్త్రంలో అధ్యయనం చేస్తాము. మరియు ఈరోజు నుంచి మనము ఇండియన్ జియోగ్రఫీని కంటిన్యూ చేస్తూ భారత భూగోళ శాస్త్రంలో మొదటి టాపిక్ అయినటువంటి భారతదేశం యొక్క ఉనికి, భారతదేశం ఉనికి అనే టాపిక్ని మనము ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మరి భారతదేశం యొక్క ఉనికిని మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉందని విషయం మనకు తెలుసు. అయితే ఒకసారి మనము మ్యాప్ ద్వారా భారతదేశం యొక్క ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్.
రైట్. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి చిత్రము. ఇందులో ముఖ్యంగా ఈ భాగాన్ని ఏమంటామంటే రష్యా, యూరప్ ఈ ప్రాంతాన్ని కలిపి యురేషియా అని అంటాము. ఇటువైపు ఉన్నటువంటి భాగాన్ని యూరప్ ఖండంగా, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని రష్యా సగం యూరప్లోను, అదేవిధంగా సగము ఆసియా ఖండంలో వస్తుంది కాబట్టి మనము ఈ ప్రాంతాన్ని ఏమని అంటామంటే ఆసియా ఖండంగా పేర్కొంటాము. చైనా, రష్యాలో సగం భాగము, మధ్యాసియా దేశాలు, అదేవిధంగా పశ్చిమ నుండి భారతదేశాన్ని పశ్చిమ పాకిస్తాన్, ఇరాన్, ఇరాకు, అదేవిధంగా శ్రీలంక, మయన్మార్, ఇది థాయిలాండ్ వంటి దేశాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలను కలిపి ఆసియా ఖండంలో భాగంగా పేర్కొంటాము. అదేవిధంగా దీన్ని ఆస్ట్రేలియా ఖండంగా పేర్కొంటాము. ఇది ఆఫ్రికా ఖండంగాను, నార్త్ అమెరికాగా, అదేవిధంగా సౌత్ అమెరికా ఖండాలుగా, కింద ఉన్నటువంటి భాగాన్ని అంటార్టిక్ ఖండంగా పేర్కొంటాం. అయితే ప్రపంచంలో మనం ముఖ్యంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్టికా 7 ఖండాలుగా మనము విభజిస్తాము. మరి భారతదేశం యొక్క స్థితిని మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశం యొక్క స్థితి ఆసియా ఖండంలో వస్తుంది. ఇక్కడ ఆసియా ఖండంలో, అవునా? రైట్. మరి భారతదేశం యొక్క వైశాల్యం పరంగా చూసినట్లయితే భారతదేశం అనేది ప్రపంచంలో 7వ దేశంగా పేర్కొంటాం. ఏంటిది? భారతదేశం అనేది ప్రపంచంలో 7వ దేశంగా పేర్కొంటాము వైశాల్యంలో. మరి వైశాల్యంలో అతిపెద్ద దేశం ఏదని మనము చూసినట్లయితే, అతిపెద్ద దేశం వైశాల్య పరంగా చూసినట్లయితే రష్యా. ఇటుదండి అతిపెద్ద దేశము వైశాల్యం పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశంగా మనం రష్యాని పేర్కొంటాము. ఇది రష్యా. తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం పరంగా మనము కెనడాని అంటాం. ఏంటిది? కెనడా. మరి వైశాల్య పరంగా ప్రపంచంలో 3వ దేశంగా మనము చైనా అని చెప్తాం. ఏంటి? చైనా. అదేవిధంగా 4వ దేశంగా యుఎస్ఏ, అమెరికా. 5వ దేశంగా బ్రెజిల్. 6వ దేశంగా ఆస్ట్రేలియా. అంటే ఆస్ట్రేలియా ఖండంగాను దేశంగాను ఉంది కాబట్టి ఆస్ట్రేలియా కూడా ప్రపంచ వైశాల్యంలో 6వ దేశంగా చెప్పుకుంటాము. అదేవిధంగా 7వ స్థానంలో భారతదేశం, ఇండియా. ఏంటిది? వైశాల్య పరంగా చూసినట్లయితే భారతదేశము ప్రపంచ వైశాల్య పరంగా 7వ స్థానాన్ని కలిగి ఉంది. మరి వైశాల్య పరంగా అతిపెద్ద దేశము రష్యా, తర్వాత కెనడా, చైనా, యుఎస్ఏ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. పరీక్షలలో మనం ఈ విధంగా క్వశ్చన్ రావచ్చు. ప్రపంచంలో వైశాల్య పరంగా అతిపెద్ద దేశము రష్యా అని చెప్తాము. ప్రపంచంలో వైశాల్య పరంగా 4వ అతిపెద్ద దేశము యుఎస్ఏ, అమెరికా అని. ప్రపంచంలో వైశాల్య పరంగా 5వ దేశము బ్రెజిల్ అని. అంటే స్టేట్మెంట్ పరంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ బిట్, ఈ అంశాన్ని ఇంపార్టెంట్గా టిక్ చేసుకోండి, అవునా? మరి తర్వాత మనము అక్షాంశాల పరంగా చూసినట్లయితే భారతదేశం యొక్క ఉనికిని అధ్యయనం చేసినట్లయితే అక్షాంశాల పరంగా భారతదేశం యొక్క ఉనికిని అధ్యయనం చేసినట్లయితే భారతదేశం యొక్క ఉనికి అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా అధ్యయనం చేసినట్లయితే ఈ 0 డిగ్రీ అంటాము. ఈక్వేటర్ ఏంటిది? భూమధ్య రేఖ, ఈక్వేటర్గా పేర్కొంటాము. రైట్. ఇది 0 డిగ్రీ రేఖాంశాన్ని
గ్రీన్విచ్ రేఖాంశంగా పేర్కొంటాము. అదేవిధంగా 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖగా పేర్కొంటాము. మరి ఈ అంశాన్ని మనము భారతదేశం యొక్క స్థితిని మనం అధ్యయనం చేసినట్లయితే ప్రపంచ గ్లోబ్లో మనం భారతదేశం యొక్క స్థితిని అధ్యయనం చేసినట్లయితే భారతదేశం అనేది ఉత్తరార్ధ గోళంలో ఉంది. అంటే ఇది 0 డిగ్రీ అక్షాంశానికి ఉత్తరంగా ఉన్నటువంటి భాగాన్ని ఏమంటామంటే నార్త్ హెమిస్ఫియర్ అంటాము. ఏంటిది? నార్త్ హెమిస్ఫియర్. అదేవిధంగా 0 డిగ్రీ అక్షాంశానికి దక్షిణంగా ఉన్నటువంటి భాగాన్ని సౌత్ హెమిస్ఫియర్ అంటాము. ఇది సౌత్ హెమిస్ఫియర్. అదేవిధంగా 0 డిగ్రీ రేఖాంశానికి పశ్చిమంగా ఉన్నటువంటి భాగాన్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటాము.